టీ20 వరల్డ్ కప్ 2026లో ఐసీసీ చేసిన ఒక పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. వరల్డ్ కప్లో నేటితో లీగ్ మ్యాచ్లు ముగిశాయి. ఫిబ్రవరి 20న ఆస్ట్రేలియా ఉమెన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో ఈ గ్రూప్ మ్యాచ్లకు ఎండ్ కార్డు పడింది. ఈ మ్యాచ్తో సంబంధం లేకుండా ఇప్పటికే సూపర్ 8కు అర్హత సాధించిన జట్లేవో తెలిసిపోయింది. 20 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో 12 జట్లు ఇప్పటికే ఇంటిదారి పట్టాయి. మిగిలిన 8 జట్లు సూపర్ 8లో సత్తా చాటి సెమీస్ కోసం ఆరాటపడుతున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి సూపర్ 8 సమరం ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో న్యూజిలాండ్ తలబడుతుంది. టీమిండియా సూపర్ 8లో తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న సౌత్ ఆఫ్రికాతో ఆడనుంది. మీరు సూపర్ 8లో ఉన్న 2 గ్రూపుల్లో ఒకసారి గమనిస్తే గ్రూప్ ఏలో ఇండియా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ ఉన్నాయి. ఇక గ్రూప్ బిలో పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ ఏలో ఉన్న 4 జట్లు ఇండియా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ లీగ్ దిశలో అగ్రస్థానంలో నిలిచిన జట్లు కావడం గమనార్హం. అంతేకాదు ఈ 4 జట్లు కూడా తమ తమ గ్రూపుల్లో ఓటమి అనేది లేకుండా ముగించాయి. ఇక గ్రూప్ బిలో పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు లీగ్ స్టేజ్లో 2వ స్థానంలో నిలిచిన జట్లు కావడం విశేషం. గ్రూప్ దశలో బాగా ఆడి టాప్లో నిలిచిన 4 జట్లు ఒకే గ్రూప్లో ఉండడం అన్యాయమని కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గ్రూప్లో బాగా ఆడి అగ్రస్థానంలో నిలిచిన ఈ 4 జట్లకు కఠిన డ్రా వచ్చిందని ఐసీసీ ముందే సూపర్ 8 డిసైడ్ చేయడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఈ గ్రూప్ డివైడింగ్ ప్రీ సీడింగ్ ద్వారా జరిగింది. ఈ మెగా టోర్నీకి ముందు ఐసీసీ ర్యాంకింగ్స్ గమనిస్తే టాప్ 8లో ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక ఉన్నాయి. సూపర్ 8లో 2 గ్రూపులు క్రియేట్ చేసి ఈ 8 జట్లకు టోర్నీ స్టార్ట్ కాకుండానే సీడింగ్స్ ఇచ్చేశారు. ర్యాంకింగ్ ప్రకారం ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఒకే గ్రూప్లో, అదేవిధంగా పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇంకో గ్రూప్లో ఉంచారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచిన, 2వ స్థానంలో నిలిచిన సీడింగ్స్లో మార్పు ఉండదు. ఉదాహరణకు గ్రూప్ బిలో ఆస్ట్రేలియా లీగ్ స్టేజ్ నుంచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఆ స్థానంలో సూపర్ 8కు క్వాలిఫై అయిన జింబాబ్వేకు ఆసీస్ సీడింగ్ వచ్చింది. అలాగని ఐసీసీ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్టు చెప్పడం సరికాదు. 4 జట్ల బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఐసీసీ ముందుగానే షెడ్యూల్ ఫిక్స్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆతిథ్య ఇండియా, శ్రీలంక జట్లు ఫైనల్ వరకు సొంత గడ్డపై మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించడం. రెండోది ఏంటంటే ముందుగానే షెడ్యూల్ ఫిక్స్ చేస్తే వేదికల విషయంలో ఎలాంటి గందరగోళం ఉండకూడదు అనేది ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.